గ్రీటింగ్స్ నేనేమో జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్ నామన శుభవందనాలు. మరి చూసుకున్నట్టయితే మనం ఫలించాలి, మనం అభివృద్ధి పరచబడాలి. మన కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు మేఘాలు కరిగించినట్టు కరిగించాలి. దేవుడు అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఉపవాసం, తర్వాత ప్రార్థన, తర్వాత ఏం చేయాలి? ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్యాలు. చూడండి, ఇశ్రాయేల్ జనాంగం ఐగుప్తు నుంచి కానానుకు 40 సంవత్సరాలు నడిచినప్పుడు మిరియాం ఏం చేసింది? తాంబూర పట్టుకొని ఇటు నాట్యం చేసింది, మళ్ళీ ఇటు తాంబూర వాయించింది. వాళ్ళలో ఉన్న దురాత్మలన్నీ వారిపోయినాయి. ఇప్పుడు ఒక యాజకుడు వాక్యం బోధించి పాటలు పాడుతున్నాడంటే, పాటలు పాడేటప్పుడు ముందర ఎవరుంటారు? అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, తాగుబోతులు, రకరకాల దురాత్మలు పట్టిన వాళ్ళు ఉంటారు. ఆ దురాత్మలు పారిపోవాలంటే ఏం చేయాలి? మొదటి సమయంలో 16వ అధ్యాయం చివరి వచనం చూడండి. సౌలు మొదటి రాజును దురాత్మ పట్టినప్పుడు దావీదు సితార వాయిస్తాడు. వాయించినప్పుడు దురాత్మ పోయి సేదతీరి బాగవుతాడు. కాబట్టి డిటిఎస్, డిజిటల్ స్టీరియో సిస్టమ్ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు చూడండి. ఆస్ట్రేలియా, లండన్, అమెరికా, యూరోప్ కంట్రీస్, జర్మనీ, రకరకాల దేశాలలో పెద్ద పెద్ద క్రూసేలు జరుగుతాయి. అడుగడుగున డిటిఎస్ సిస్టమ్ పెడతారు. ఎందుకు? ఆ సౌండ్ తోటి దురాత్మలు వారిపోయాలి, సేదతీరి బాగా అయిపోతారు. కాబట్టి మీరు చేసే ఉద్యోగంలో, వ్యాపారమే కానీ, వృత్తి పని కానీ, ఏ పనైనా కానీ చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ మాట, చూపు, తలము ద్వారా చేసిన పాపాలన్నీ యేసుక్రీస్తు రక్తంలో ఒక 2 నిమిషాలు కడుక్కొని తర్వాత ఒక 5 పాటలు పాడుకోండి. తర్వాత దేవుని స్తుతించుట, తర్వాత ప్రార్థన, తర్వాత ముగింపు ప్రార్థన, మళ్ళీ పాటలు పాడుకుంటే వాడుకోండి. ఎందుకంటే పాటలలో చాలా పవర్ ఉంటుంది. దావీదు మహారాజు చూడండి, కడుపుడు పేదవాడు, ఒక గుడిసెలో పుట్టి పెరిగిన వ్యక్తి దేవునికి రాజయ్యాడు. ఎందుకు? పాటలు. సితార వాయించుకొని, చిక్కము అన్నం పెట్టుకొని గొర్రెల మేపుకుంటూ సితారతో వాయించుకుంటూ ఇతడు దురాత్మలు వెళ్ళగొట్టిండు, ప్లస్ మళ్ళీ అతడు రాజయ్యాడు. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్లో అంత పవర్ ఉంటుంది అన్నమాట. ఇప్పటివరకు కొన్ని సంఘాలు ఉన్నాయి, అసలు ఇన్స్ట్రుమెంట్స్ లేవంటారు. పరిశుద్ధ బైబిల్ ఉంది, ఇర్మియా 31:4. ఇశ్రాయేల్ కన్యక, నీవు మళ్ళీ తంబూర సితార చేత పట్టుకొని వాయించదు అని ఉంది. కాబట్టి వాయిద్యాలు అనేవి ఉన్నాయి, మళ్ళీ భాషలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక బోధకుడు బోధిస్తున్నాడంటే కింద రకరకాల కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నవాళ్ళు, అన్ని రకాల సమస్యలు ఉన్నవాళ్ళు ఉంటారు. భాషలు మాట్లాడితే మేఘాలు కరిపినట్టు కరిగిపోతాయి. షబరి కరాబరి జింబాబా నసబద రచల బుద్ధిఫు పాలు ఎంగిచ్చో చూడండి. అతడు బుద్ధిస్టు కుటుంబం నుంచి రక్షింపబడ్డాడు. క్షయవాయుతో బాధపడుతూ మరణకరమైన వ్యాధి, చనిపోయింది అనుకున్నారు. ఆ సిచ్యువేషన్లో భాషలు మాట్లాడి రోజుకు 5 గంటలు, భాష లేకుంటే అసలు నా సంఘం పడిపోతుంది అంటాడు. అతడు భాషలు మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్రైస్తవ ప్రజలకు పాలు ఎంగిచో అంటే తెలియని ప్రజలు లేరు. హైదరాబాద్ కూడా వచ్చాడు పాలు ఎంగిచో, అంత గొప్ప దైవజనుడు. సో మనం ముందుకెళ్ళాలి, ఫలించాలంటే ప్రార్థన, ఉపవాసము, పరిశుద్ధ గ్రంథం చదువుట, మళ్ళీ భాషలు, ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్యాలు. ఎట్లా వాయిస్తే ఒక పేషెంటు గజలు వాయిస్తున్నప్పుడు, డోల్కి కొడుతున్నప్పుడు, కాంగో కొడుతున్నప్పుడు, డ్రమ్స్ కొడుతున్నప్పుడు, డిటిఎస్ సిస్టమ్, డిజిటల్ స్టీరియో సిస్టమ్ ఉన్నప్పుడు ఆ వాయిద్యాలన్నీ వారిపోతాయి, ఆ దురాత్మలన్నీ వారిపోతాయి. సో ఎంత సౌండ్ సిస్టమ్ బాగుంటే అంత మంచిది. కాబట్టి మీరు ఫలించాలంటే, ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు దేవుని ఆనుకొని ఉండండి. జాన్ 15th చాప్టర్, యోహాను సువార్త 15వ అధ్యాయం, ద్రాక్షలని తీగల మీరు అన్నాడు. కాబట్టి మోషే హయాంలో కూడా వాయిద్యాలు వాయించారు. అపోస్తలుడైన పౌలు కూడా వాయిద్యాలు వాయించారు. ఇప్పటికి కూడా ప్రపంచంలో గొప్ప పెద్ద పెద్ద దైవజనులు, పెద్ద పెద్ద క్రూసేలు, అమెరికాలో అయితే పెద్ద పెద్ద క్రూసేలు పెడుతున్నారు. అంటే లండన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఏ దేశంలో కానీ స్టార్టింగ్ పాటలు బాగుంటాయి, డిటిఎస్ సిస్టమ్. సౌత్ ఆఫ్రికాలో చూడండి, పాస్టర్ క్రిస్, అతడు చాలా పేద కుటుంబం నుంచి. అసలు సౌత్ ఆఫ్రికా అనే దేశం, సౌత్ ఆఫ్రికా ఖండం అది ఎలా అంటే, అక్కడ జంగల్లో ఒక గుడిసె అందు ప్రారంభించి పాస్టర్ క్రిస్ ఇప్పుడు ప్రపంచంలో ఒక గొప్ప దైవజనుడు అయ్యాడు. మొన్న వచ్చింది మధ్యలో హైదరాబాద్కు. అసలు టికెట్స్ చాలా ముందే బుకింగ్ చేసుకుంటారు. అతడు వస్తున్నాడు, టికెట్స్ ఒక 2 months ముందు, 3 months ముందే రిలీజ్ చేస్తారు. అంత గొప్ప దైవజనుడు అయ్యాడు. వాట్ ఈస్ ద రీజన్? బికాజ్ ఆఫ్ టంగ్స్, అంటే భాషలు. అపోస్తలుల 19వ అధ్యాయంలో ఉంది, అపోస్తలుడైన పౌలు భాషలు మాట్లాడతారు. మొదటి 10 వచనాలు చదవండి. అదేవిధంగా 1 కొరింథీ 13వ అధ్యాయం దేవదూత భాషలు అని ఉంటాయి. కాబట్టి భాషలు అనేవి
ఉన్నాయి, వాయిద్యాలు ఉన్నాయి. మన కష్టాలు ఇబ్బందులు పోవాలంటే ఎంత భాషలు మాట్లాడితే, ఎంత వాయిద్యాలు వాయిస్తే, ఎంత ఉపవాసం చేస్తే, ఎంత ప్రార్థన చేస్తే, ఎంత బైబిల్ చదివితే అవన్నీ కరిగిపోతాయి. దేవునికి సమస్తం సాధ్యమే. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20 వచనం 21 వచనం చూడండి. మీకు ఆవగినంత విశ్వాసం ఉంటే కొండలు కూడా అవ్వచ్చు అన్నాడు. ఎందుకంటే నేను ఎమిరేట్స్ అనే దేశంలో ఉన్నప్పుడు దుబాయ్ అనేది ఒక రాష్ట్రం. అక్కడ సువార్త చేస్తున్నా. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాసింది ఒక ప్రాంతంలో కాదు, 14 ప్రాంతాలు రాసాడు. అక్కడ రకరకాల బట్టలు పంపిణీ, రకరకాల సేవా కార్యక్రమాలు ఉన్నప్పుడు దేవుడు కళ్ళ చెప్తే ఏ ప్రాంతంకి వెళ్ళింటే ఆ ప్రాంతానికి వెళ్ళిన. షార్జా, అజ్మాన్, ఫుజీరా అనే ప్రాంతంలో ఉన్న అక్కడ ప్రార్థన చేసుకోవడం. చుట్టూ భయంకరమైన, ఒకవైపు సముద్రం ఉంటుంది, ఒకవైపు కొండలు ఉంటాయి. ఆ ప్రాంతంలో 2 రోజులు 3 రాత్రులు బాగా ప్రార్థన చేసుకొని అక్కడ నిద్రపోయేవాడిని. నిద్రపోతే చాలా కష్టాలు. అసలు అక్కడ విశ్వాసం అని ఉండదు. యేసుప్రభు 12 మంది శిష్యులు ఒకసారి యెరూషలేము వదిలిపోయారంటే మళ్ళీ తిరిగి రాలేరు. అలాంటి సిచ్యువేషన్లో నేను దేవుని బతిమిలాడుకొని యోబు లాంటి యథార్థత కాపాడి, మోషే తన ఇల్లంట్లో నమ్మకస్తుడు. నాతో గాబ్రియల్ దేవతడు చెప్పింది ఏంటంటే, తిమోతి, యోబు లాంటి యథార్థత, మోషే లాంటి నమ్మకం ఉంటేనే ఏ కష్టాలు రావు, ఇబ్బందులు రావు. ఏ కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి నేను ఎక్కడ ఉన్నా మోషే లాంటి నమ్మకం, యోబు లాంటి యథార్థత కాపాడుతా. ఇది ఒక్కటి నేను భూమి మీద ఉంచేది. సో మీరు ఫలించాలంటే, మీరు ముందుకు వెళ్ళాలంటే ఏం చేయండి? ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. అసలు ఆ ప్రాంతం ఉన్నప్పుడు నాకు ఆవగినంత విశ్వాసమే ఉండే. అక్కడ నుంచి ఎట్లా రావాలి, ఇమిగ్రేషన్ వీసా, అసలు చాలా కష్టాలు తెలుసా. చలి, అక్కడ ఎట్లాంటి చలి అంటే, ఇక్కడ ఇండియా మీకు చూస్తే చలి 2 ఇంతలు ఉంటుంది. నాకు స్వెటర్ లేదు అప్పుడు. ఆయన 4 కిలోమీటర్లు చలి కూడా నడుచుకుంటూ పోయేవాడిని. దేవుడు తోడుగా ఉన్నాడు. ఎండలు అంటే విపరీతమైన ఎండలు, 50 డిగ్రీస్ దాకా ఉంటాయి. ఆ ఎండలలో కూడా 4 కిలోమీటర్లు రోడ్డు మీద నడుచుకుంటూ పోయేవాడిని. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. శత్రుగబిది నువ్వు మోషకి ఏ విధంగా తోడుగా ఉంటాడో ఆ విధంగా తోడుగా ఉన్నాడు. సో మరి మీరు కూడా ఫలించండి, ముందుకెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మరి నా కుటుంబ రక్షణ కోసం, క్షేమం కోసం ప్రార్థన చేయండి. నా తమ్ముని పేరు మోహన్, నాన్నగారి పేరు రాజం, లత, గంగు, గుగ్గిల తిరుపతి, మనోజ్, లక్ష్మి, మల్లేశం, దేవక్క, ప్రమిళ, భార్గవ్, సుజాత, వీళ్ళందరి క్షేమం కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.